చరిత్ర చాలా పెద్దది. భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ద్వారా తెలంగాణ తొలి దశ మలి దశ పోరాటంలో కూడా పాల్గొన్న వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. ఇది తెలంగాణ చేసుకున్న అదృష్టమని మనం భావించాలి. ఎందుకంటే భారత స్వాతంత్ర పోరాటం దాదాపుగా 70-80 సంవత్సరాల కింద జరిగింది. అప్పట్లో పాల్గొన్న వ్యక్తి యొక్క మహనీయత, ఆయన యొక్క గుణగణాలు, ఆయన అప్పుడు కలలుగన్నటువంటి దేశం, కలగనటువంటి రాష్ట్రం, కలగనటువంటి రాజకీయాలు అవన్నీ కూడా ఆయన జీవితకాలంలోనే ఒడిదుడుకులకు ఎదురవుతుంటే ఎదురొడ్డి ఒక క్యాబినెట్ మినిస్ట్రీని చాలా ఇట్లా ఒక తెల్ల కాగితంలాగా విసిరేసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అప్పటి నాయకులు ఎలా ఉండేవారంటే పేరు కోసం పరితపించకుండా నిజమైనటువంటి దార్శనికత కోసం, నిజమైనటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చరిత్ర చూసుకుంటే ఎన్నో సహకార సంఘాలు, మళ్ళీ మండల్ కమిషన్ ముందు ఎన్నో పెద్ద పెద్ద పోరాటాలు, ఉద్యమాలు సాధించినటువంటి వ్యక్తి. అప్పటి ఆయన మనిషి ఆయన జీవితంలో చూసుకుంటే అప్పట్లో రాజకీయాలు నడిపిన వాళ్ళే కానీ ఎవరైనా చూసుకుంటే పేరు కోసం ఎవరు కూడా పరితపించలేదు, పేర్లే వారి కోసం పరితపించినాయి. అట్లాంటి మహనీయ వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిరంతరం తన యొక్క కళలను నెరవేర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సాధికారత కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి తన జీవితకాలం మొత్తం పోరాటాన్ని అర్పించిన వ్యక్తి. ఇవాళ మనం తెలంగాణ జాతిపితగా వీరన్న గారు అన్నట్టుగా భారతరత్న పురస్కారం కూడా ఇచ్చుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.